సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది. సరే, అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారో, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారో, దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ ఒక మంత్రి ఉత్సాహతలేదని ఒకరు అంటారు, ఇంకొక ఆయన మీడియా మిత్రులు అడుగుతూ ఇట్లా మొత్తం ఇట్లా బల్లగు దిట్లా అంటాడు ఇంకో మంత్రి. ఆ మంత్రుల హావభావాలు, మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు, శాసన మండలిని పట్టుకొని వారు ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను పట్టుకొని రియల్ ఎస్టేట్ డీలర్లు, బ్రోకర్లని మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్లో. మీరు కూడా చూసి నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము. మొన్న ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు అంటే, ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పి వీరిని ఉద్దేశించి అనడం. అంటే నెల రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, 3వ తారీఖు నెల రోజులు అయింది అంతే. ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము, మంత్రుల యొక్క అహంకారము, వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారి విద్యాసంస్థల మీద దాడి, పల్లా రాజేశ్వర రెడ్డి గారి సతీమణి మీద దుష్ప్రచారం, వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం, ఇతర మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు, ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి హితవలుపుతా ఉన్నా. ఇలాంటి కక్ష సాధింపు ఇది మంచి సంప్రదాయం కాదు. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు 10 సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమనలే, అసలు ఎవరిని ఏమనలే. కానీ వాళ్ళ మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ మంత్రులకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ ఎమ్మెల్సీలకు గన్మెన్లు తీసేసిర్రు. మేము 3వ తారీఖు నాడు ఓడిపోతే 4వ తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు R&B అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు, ఎమ్మెల్యే క్వార్టర్సు, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు, ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్